అలాగే సార్ బడ్జెట్ విషయంలో కూడా సార్ ఇప్పుడు రేపు బడ్జెట్ పెడతా ఉన్నారు సార్. బీసీ సప్లాన్ విషయాన్ని కూడా గతంలోనే మనం మాట్లాడుకున్నాం సార్. బీసీ సప్లాన్ పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇక్కడే మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. బీసీ సప్లాన్ పెడతారా పెట్టరా, 6 నెలల లోపల పెడతాము అని చెప్పి చెప్పారు. పెడతారా పెట్టరా చెప్పండి. మీరు 40% రిజర్వేషన్ విషయంలో మీ ప్రయత్నం చేసామన్నారు, మేము ఒప్పుకున్నాము, మేము కాదంటలేము. బీసీ సప్లాన్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో లేదు. ఎందుకు లేదు? బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి హామీ డిక్లరేషన్లు ఎందుకు కనుమరుగైపోయినాయి గవర్నర్ గారి ప్రసంగం నుంచి? నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా అడుగుతా ఉన్నా సార్. నాకు బీసీల కంటే ప్రభుత్వం ఎక్కువ కాదు సార్. నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా, బీసీ సప్లాన్ విషయంలో మీ ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పండి, లేదు అంటే మేము చేయమని చెప్పండి. కానీ మా కోసం 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఖర్చు పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఒక ఏడాది 9,000 కోట్లు పెట్టి 3,000 కోట్లు ఖర్చు పెట్టలే. మొన్న 11,400 కోట్లు పెట్టి తమరే చూసిరు అధ్యక్ష, 2,500 కోట్లు కూడా ఖర్చు కాలేదు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం మా బీసీల కోసం ఉందా లేదా సార్? గత ప్రభుత్వం లెక్కనే మా కథ కూడా. మేము ఎందుకు ఈ ప్రభుత్వాన్ని బీసీలు విశ్వసించాలి సార్? సార్ అలాగే సార్ ఇంకా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఒకటి సార్ చేస్తాను సార్. నెక్స్ట్ శంకర్ రాజు గారు ప్లీజ్. శంకర్ రాజు గారు.